నిజం నిక్కరేసుకునేలోపు అబద్ధం ర్యాంప్ వాక్ చేస్తుందని నేను చాలాసార్లు చెప్పాను. ఇప్పుడు దానికి సజీవ సాక్షి. దేశంలో పేదరికం పెరిగిపోయింది, చచ్చిపోతున్నారు, ఇట్లాంటి దిక్కుమాలిన ప్రచారాలు అక్కలేదరు నాయన. అడుక్కునే వాళ్ళకు కూడా డబ్బులు ఇస్తే తీసుకుంటా ఉంటున్నారు, కానీ అన్నం తీసుకోమంటున్నారు. పాచినన్నం తినేవాళ్ళు కూడా లేరు, లేదా చెద్దన్నం, పాచినన్నం పెట్టద్దు మనం, చెద్దన్నం తినేటటువంటి వాళ్ళు కూడా లేరు ఇవాళ. అలాంటి స్టేజీకి వచ్చాం, అర్థం చేసుకోండి నాయన అన్నది చాలాసార్లు చెప్పాం. ఇప్పుడు మనం కాదు చెప్తుంది, మోడీ సర్కార్ సాధించిన విజయాన్ని ఐక్యరాజ్య సమితి, వరల్డ్ బ్యాంక్ వాళ్ళు చెప్తున్నారు. వచ్చే కొన్ని దశాబ్దాల కాలంలో భారత్ సహా 100కు పైగా దేశాలు అధిక ఆదాయం కలిగిన దేశాలుగా మారడానికి తీవ్రమైన అవరోధాలు ఎదుర్కొనే అవకాశం ఉంది అని చెప్తూ, పేదరిక నుంచి 80 కోట్ల మందికి విముక్తి లభించింది. యుఎస్ తలసరిలో ఇది పావు వంతు చేరేందుకు భారత్కి 75 ఏళ్ళు పట్టింది అన్నటువంటి విషయాన్ని తేల్చి చెప్పారు. భారత్లో 80 కోట్ల మంది ప్రజలు కేవలం 5-6 ఏళ్లలోనే పేదరికం నుంచి బయటపడ్డారని ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడు డెన్నిస్ ఫ్రాన్సిస్ చెప్పారు. దీనికి కారణం స్మార్ట్ ఫోన్ల వినియోగమేనని పేర్కొన్నారు. భారత్లోని గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఒకప్పుడు బ్యాంకు లావాదేవీలు తెలియవు, చెల్లింపులు ఎలా చేయాలో తెలియదు, కానీ ఈరోజు వాళ్ళంతా తమ బిల్లుల్ని స్మార్ట్ ఫోన్ల ద్వారా చెల్లిస్తున్నారు, నగదు అందుకుంటున్నారు, ఆర్డర్లు పెడుతున్నారు. వేగవంతమైన అభివృద్ధికి డిజిటలైజేషన్ ఎంతగానో ఉపయోగపడింది. ముఖ్యంగా మారుమూల ప్రాంతాలకు కూడా ఫోన్ సిగ్నల్స్ అందించడం, ఇంటర్నెట్ విస్తరించడం వంటివి దీనికి దోహదపడ్డాయి. దక్షిణాసియాలోని ఇతర దేశాలు కూడా భారత్ మాదిరిగా డిజిటలైజేషన్లో దూసుకుపోవాల్సిన అవసరం ఉంది అని ఫ్రాన్సిస్ చెప్పుకొచ్చారు. గ్రామీణ భారతంలోని రైతులు ఒకప్పుడు బ్యాంకింగ్ వ్యవస్థకు దూరంగా ఉండేవాళ్ళు, ఇప్పుడు స్మార్ట్ ఫోన్ చేతిలో ఉండడంతో వాళ్ళ వ్యాపార లావాదేవీలన్నీ వాటి ద్వారానే సాగుతున్నాయని తేల్చి చెప్పారు.